అందరికీ నమస్కారాలు. నేను ఈ మధ్య బాగానే కనపడుతున్నాను ఇక్కడ స్టేజ్ల మీద, సంతోషం. ఇక ఈ మా సోదర సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. మంచి ఎండల్లోనే చేశాము. వరంగల్లో ఎక్కువ శాతం వరంగల్లోనే షూటింగ్ జరిగింది కదా మోహన్ గారు. మాతో చెమటలు గక్కిచ్చారు మోహన్ గారు. బాగా జరిగింది, పిక్నిక్లా జరిగింది షూటింగ్. అంటే అదే నలుగురితో నారాయణ అని ఇక్కడ ఉన్నాను. అయితే చాలా బాగా జరిగింది షూటింగ్. మేమందరం కూడా బాగా చేశాము, బాగా చేస్తాం కూడా. ఎక్కడ ఏ క్యారెక్టర్నిగా కూడా మేము చంపలేదు, బతికిచ్చాం. కానీ ఇక్కడ ఈ సినిమాలో కూడా ఒక ఫాదర్ మదర్ ఇద్దరు కొడుకులు, ఆ గోల చాలా బాగా వచ్చింది పిక్చర్. మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఆ మదర్ ఫాదర్, తల్లి ఒక కొడుకులో ఎక్కువగా లైక్ చేయొచ్చు, తండ్రి ఒక కొడుకుని ఎక్కువగా లైక్ చేయొచ్చు. ఒక కొడుకు పనితనం బాగా తల్లిదండ్రులకు నచ్చవచ్చు, ఒక కొడుకు నచ్చకపోవచ్చు. అసలు ఇవన్నీ కలబోసి ఈ కథలో చక్కగా అల్లారు. మేమంతా కూడా చాలా అసలు సరదాగా పిక్నిక్ లాగా షూటింగ్ చేశాం. కానీ ఎందుకయిందో కొద్దిగా డిలే అయింది. మా సంపు స్లిమ్ అవడానికే అయినట్టుంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి వాల్ పోస్టర్లో జిమ్గా ఉన్నాడు, ఇక్కడేమో స్లిమ్గా ఉన్నాడు. కనుక ఇద్దరు అన్నదమ్ములుగా సంజు తమ్ముడు ఇద్దరు బాగా చేశారు, మంచి క్యారెక్టర్లు. ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే చేశాను, బాగానే చేస్తాను కూడా. ఏ క్యారెక్టర్ను కూడా చెడగొట్టలేదు. మాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాకు సరిగా నచ్చకపోయినా కూడా దాన్ని నచ్చేటట్టుగా చేసి, నేను ఒక పిక్చర్లో ఒక ఊత పదం చెప్పాలి, నేను చెప్పనంటే చెప్పనన్నాను అని, సరే మధ్యాహ్నం దాకా ఆలోచించుకో అన్నా, నీ ఇష్టం అన్నాడు డైరెక్టర్. పెద్ద డైరెక్టర్, చిన్న ఆయన కాదు, ఈవీవి గారు. ఇక అంబాసిడర్ ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కారే. వైజాగ్లో తిరుగుతున్నాను ఆ బీచ్లో, ఏం చేయాలా ఈ డైలాగులు ఇట్లా పెట్టారు, ఇది ఊతపదం బాగలేదని నేను తిరుగుతున్నాను తలగొక్కుతూ. ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు అర్రే ఆప బ్యాగ్ తీసుకో అని చదివాను. ఆ చివర ఉన్న 2 మాటలు నచ్చినాయి నాకు. ఆ బోర్డులో పేరు రాశారనమాట, ఒక పేరు. దొరికింది నాకు అనుకొని పరుగున పోయి చెప్పాను, అన్నా సూపర్గా నాకు బాగా దొరికింది, ఊతపదం భలే ఉంటుందన్నా నేను అని. అంటే ఎదిగాను అన్నాను. అనగానే సూపర్ అని కౌగిలించుకున్నాడు. నువ్వు ఎన్ని గంటలు తిరిగా ఉన్నాడు? 4 గంటలు తిరిగానన్నా. ఒక బోర్డు దొరికింది, ఆ బోర్డు మీద చదివాను. అది ఒక చైనీస్ రెస్టారెంట్. ఆ ఊతపదము ఎంత పేలిందంటే పూం పుహార్ అంటాను, ఓ అంటాను, ఆ ఒక్కటి అడుగులు. అసలు ఎంత మెచ్చుకున్నారో. అలా మేము ప్రతి దాన్ని కూడా, ప్రతి ఊతపదాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్ని కానీ, నేను ఎన్నో కామెడీ క్యారెక్టర్లు వేశాను, కానీ ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అన్ని కామెడీ క్యారెక్టర్లే. మామగారు కామెడీ క్యారెక్టరే, మాయలోడు కామెడీ క్యారెక్టరే, చంద్రరాయుడు కామెడీ క్యారెక్టరే. ఏది తీసుకున్నా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అట్లనే సోదరులో కూడా ఒక కమిడియన్ ఏంటి ఏడిపించాడు అన్నట్టుగా ఉంటుంది. నేను కొడుకులిద్దరు, సరే ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ బాధ. ఒక కొడుకు స్పీడ్గా ఉండి ఒక కొడుకు వెనకాల పడితే నా కొడుకు వెనకబడిపోయింది ఏంటి అని చెప్పి దుఃఖం ఉంటుంది. అట్లా చక్కని కథ, చక్కని కథనం డైరెక్టర్ గారు బాగా చేయించారు, కెమెరామెన్ గారు బాగా చేయించారు, మేము బాగా చేశాము. మీరందరూ కూడా చూసి ఆనందించి ఈ సినిమాలో నటించిన మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం 50 రోజులు. ఆల్ ది బెస్ట్. మా టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.